ఈడైతే ఈ ఈవెంట్ గురించి మీరు ఏమంటారండి? జై భవానీ, జై శివాజీ. ఈరోజు మా గంగపుత్ర కాలనీ నుండి శివాజీ జయంతి సందర్భంగా మా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం నుండి ఈ ర్యాలీ జరగడం జరుగుతుంది. ఈ ర్యాలీలో హిందూ వాహిని మరి ప్రతి ఒక్క హిందువులు తన వంతు బాధ్యతగా ఈ నిర్వహణలో అందరు పాల్పంచుకుంటున్నారు. ముఖ్యంగా శివాజీ 1627 సంవత్సరంలో జన్మించడం జరిగింది. దాదాపుగా ఆయన సామ్రాజ్యం ఈ రోజు వరకు 396 సంవత్సరాలు ఈ హిందూ వాణి వాళ్ళ హిందువుల గురించి పోరాడిన మహారాజు శివాజీ మహారాజు. అతనికి మా గంగపుత్ర కాలనీ నుండి ఒక శోభాయాత్ర, ఆయన జయంతి రోజు శోభాయాత్ర జరగడము, దాదాపుగా ఇది ఒక 6 సంవత్సరాల నుండి కూడా ఈ శోభాయాత్ర నిర్వర్తించడం జరుగుతుంది హిందూ వాహిని తరపున. అదేవిధంగా శివాజీ మహారాజు ఆయన సంకల్పించినది, ఆయన ఈ రోజు వరకు హిందువులు ఏకతాటి మీద నడవడం జరుగుతున్నది. ఎంతోమంది ముస్లిం రాజులని, వేలాది మంది ముస్లిం రాజులతోని పోరాటం జరిగింది. పోరాడి హైందవ సమాజాన్ని నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీ సుల్తాన్ ఔరంగజేబుని కూడా ఓడించి హైందవ సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఆ మహారాజుకు మా గంగపుత్ర కాలనీ నుండి ఈరోజు శోభాయాత్ర జరపడం మా అందరికీ గర్వకారణము. నేను హిందూగా పుట్టినందుకు నేను కూడా గర్వించుకుంటున్నా. నేను హిందువుగా పుట్టినందుకు ఒక ధర్మంని ప్రతి ఒక్కరు కూడా ప్రతి హిందువుగా పుట్టిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అని నేను భావిస్తున్నాను. ఈరోజు మరి శివాజీ మహారాజ్ గారి యొక్క 396వ జయంతిని పురస్కరించుకొని ఆ యొక్క మనకు స్ఫూర్తిదాత అయినటువంటి శివాజీ గారి యొక్క మార్గదర్శనాన్ని, వారి యొక్క స్ఫూర్తిని మరి వాడలా వ్యాప్తి చెందాలని చెప్పేసి ఈరోజు ముషీరాబాద్ నియోజకవర్గంలో మరి యొక్క హిందూ వాహిని ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో వేల మందితో ఈ యొక్క ఊరేగింపుని మనము పురస్కరించుకొని చిట్టచివరగా మరి రామ్నగర్ ముషీరాబాద్ నుంచి ప్రారంభమవుతున్నటువంటి ఈ యొక్క హిందూ వాహిని ర్యాలీ మరి ముషీరాబాద్, రాజా రిలయన్స్, గాంధీనగర్, మరి దాయర మార్కెట్, బాకారం నుంచి రామ్నగర్లో మరి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేసి అక్కడ ముఖ్య అతిథులుగా మరి మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులైనటువంటి పెద్దలు గౌరవులు శ్రీ ధర్మపురి అరవింద్ గారు మనకు వారి యొక్క ప్రసంగంతో మనకి యొక్క హిందూ మరి ఛత్రపతి శివాజీ గారి యొక్క స్ఫూర్తిని వారి యొక్క ప్రసంగంలో ఈరోజు యువతకు నేర్పించే విధంగా మరి యొక్క కార్యక్రమాన్ని రూపుదిద్దాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో వేలాది మంది సంఖ్యలో పాల్గొని ముషీరాబాద్లో శివాజీ యొక్క స్ఫూర్తి ఇంటింటికి తీసుకెళ్ళి చిన్న భావి తరాలకు శివాజీ గారి యొక్క స్ఫూర్తిని మరి వ్యాప్తింపజేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై శివాజీ. చాలా మంది శివాజీ మహారాజ్ మహారాష్ట్రని అంటున్నారు, ఇక్కడ మాకు కాదు అంటున్నారు, అనేటోళ్ళు అంటున్నారు, మీరేమంటారు? ఈరోజు మరి ఎక్కడో జన్మించినటువంటి గాంధీ గారు ఈ దేశానికి జాతిపిత అయినప్పుడు ఈ యొక్క భారతదేశం కోసం మన యొక్క హిందూ ధార్మికాన్ని కాపాడినటువంటి శివాజీ గారు మరి మహారాష్ట్ర ఈరోజు భారతదేశంలో లేదా అని చెప్పేసి నేను ఆ విధంగా ప్రశ్నించే వారికి నేను సమాధానం చెప్తున్నాను. థ్యాంక్ యూ. आप क्या सोच रहे हैं बताइए? मेरा नाम जमालपुर आनंद है, मैं बीजेपी का लीडर हूँ. ये तेलंगाना स्टेट का एग्जीक्यूटिव नंबर हूँ, बहुत सीनियर मोस्ट लीडर हूँ 1980 से अब तक. ये वीरा शिवाजी महाराज का मुगल ज़माने से लेकर आज तक ये लोग शिवाजी महाराज शाश्वत कालिका माता देवी को इनको तलवार दिए, वो टाइम पे अपने हिंदुओं पे इन्हों पूरा ये कर रहे थे, कई को बोले तो आरक्षा कर रहे थे. वैसा नहीं होना बोल के मराठी वाड़े से महाराष्ट्र में शिवाजी महाराज उधर पैदा हुए. 396 साल पहले पैदा हुए. जब से अब तक शिवाजी महाराज का नाम सब ये लोगों को सबको मिट्टी में मिला दिए. कितने भी हैं अपने हिंदू धर्म को मिट्टी में मिलाने के वास्ते देखे, वो लोगों को सबको मिट्टी में मिला दिए. आज गली से लेके दिल्ली तक शिवाजी महाराज के जयंती का हर गली के कोने कोने से दिल्ली तक हो रहा है. ये आने वाले फ्यूचर बच्चों को सबको मालूम होना बोल के अभी ज़्यादा हम पब्लिक में लेके आने के लिए देख रहे जनरेशन को शिवाजी महाराज क्या करे हिंदू धर्म के लिए सबको मालूम होना बोल के
ये यूथ बीजेपी की तरफ से, हिंदू वाहिनी की तरफ से, शिवाजी महाराज का यूथ की तरफ से सब गली गली को मालूम होना बोल के आज बाबूजी नगर हनुमान टेम्पल करने से रैली शुरू हो रहा है। फिर नेक्स्ट ईयर और ज़्यादा करते, 20 साल से बच्चे कर रहे इधर, अभी डेवलप करते बोल के हिंदू धर्म पूरा भारत देश में एक होना बोल के ये कर रहे। कहीं को बोलो तो हिंदू राष्ट्र भारत देश, हिंदू क्या चीज़ है मालूम होना, नहीं तो ये मुस्लिम लोग क्या कर रहे बोलो तो हिंदू धर्म को मिट्टी में मिलाने के लिए देख रहे, वैसा नहीं होना बोल के तो शिवाजी महाराज का नाम पूरा झंडे पे लहरा रहे हैं।